హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నా లైఫ్లో చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఈరోజు నేను రిథమ్ ప్యాడ్ కొనడానికి మ్యూజిక్ స్టోర్కి వచ్చాను. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మ్యూజిక్ స్టోర్. గిటార్లతో బాగా అరేంజ్ చేసి ఉన్నారు కదా, చాలా బాగుంది స్టోర్ అయితే. మీరు కూడా మాదాపూర్లో ఉంది, విజిట్ చేయండి మీకు ఏదైనా అవసరం ఉంటే. డైరెక్ట్ ఆన్లైన్లో కొనాలనుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ట్రై చేశాను కొనాలని. దాదాపు 1,00,000 వరకు ఉంది. ఏదైనా డిస్కౌంట్ పెడతాడేమో అని చూశాను. సేల్లో కూడా అంత పెద్దగా ఏం తగ్గలేదు, జస్ట్ కార్డు మీనే తగ్గుతుంది. సో ఇంకా ఇట్లా కాదని చెప్పేసి స్టోర్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళకి కాల్ చేసి అడిగాను. ప్రైస్ తెలిసిన సారు రిఫర్ చేశాడు ఇక్కడ. సో ఇక్కడ మ్యూజిక్ స్టోర్లో చూస్తే వాడు దాదాపు 10,000 దాకా తగ్గిస్తాను అన్నాడు. సో ఇక్కడ మాదాపూర్లో ఉన్న మ్యూజిక్ స్టోర్కి వచ్చేసి ఒకసారి ప్యాడ్ని చూసేసి కొనేసాను. ఈ వీడియోలో మీరు ఏమేమి చూడబోతున్నారంటే, నేను ప్యాడ్ ఎలా చెక్ చేసి తీసుకున్నాను, ఇంకా మ్యూజిక్ స్టోరు, రోలాండ్ SPDS-X అన్బాక్సింగ్, కంపారిజన్ విత్ అదర్ ప్యాడ్స్, ఇంకా అవి కూడా కొంచెం క్లియర్గా నెక్స్ట్ వీడియోలో కూడా పెడతాను. సో ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు కూడా చూడండి. డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవటం హ్యాపీగా ఉంది, ఎందుకంటే మనం అక్కడ ప్రాపర్గా చెక్ చేసుకొని సౌండ్ బాగా వస్తుందా లేదా అవి మరలా అవన్నీ క్లియర్గా చెక్ చేసుకొని టచ్ ఫీల్ చేసుకొని అప్పుడు కొనేసాము. ఫ్రెండ్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే జస్ట్ అది ఒక ప్రోడక్టే కాదు, అది ఒక ఫీలింగు. ఎస్పెషల్లీ ఈ రిథమ్ ప్యాడ్ ఇలాంటివి ఆన్లైన్లో ఫోటోలు చూసేసి డైరెక్ట్గా కొనేస్తాము. అవి బాగుంటే ఓకే, బాగలేదంటే వాడు డైరెక్ట్గా అసలు రిటర్న్కి కానీ వాటికి సరిగ్గా కూడా రెస్పాండ్ అవ్వడు. మనం తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. డైరెక్ట్గా తీసుకుంటేనే మంచిది. మనకు బెస్ట్ ప్రైస్లో ఎక్కడైతే వస్తుందో ఆన్లైన్కి వాటికి కంపేర్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళి మనం చూసుకొని తీసుకుంటేనే బెస్ట్. అయితే మనం ప్యాడ్ తీసుకునే ముందు ఏమేమి చెక్ చేసుకోవచ్చు అంటే, జస్ట్ ఆ సీల్ మెయిన్ చూసుకోవాలి. ఆ సీల్ ముందుగానే తీసి వీళ్ళు లోకల్ సీల్ వేసారా లేదా అనేది. తర్వాత వారంటీ 1 ఇయర్ ఉంది కాబట్టి ఆ బిల్లులో వచ్చే ఆ సీరియల్ నెంబరు, దాని మీద ఉన్న సీరియల్ నెంబర్ ఒకటా కాదా అనేది చెక్ చేసుకోవాలి. నేను అది వెరిఫై చేసుకున్నాను. తర్వాత మనం తీసుకునే ఆ ప్రోడక్ట్ మీద ఏదైనా గీతలు కానీ అట్లా ముందుగా యూజ్ చేసినట్టు ఏమన్నా ఉందా లేదా అనేది కూడా గమనించాలి. నేను ముందుగానే టెస్టింగ్ ప్యాడ్ చూసుకొని ఆ తర్వాత డైరెక్ట్గా నేను వచ్చినప్పుడే నా ముందే సీల్ ఓపెన్ చేసి చూపించారు. సో ఇంకా నేను తీసుకున్నాను. ఎక్కడ కూడా యూజ్ చేసినట్టు కానీ ఏం లేదు. అంటే మనం చూడొచ్చు, కొంతమంది ఏంటంటే ఆ ప్రోడక్ట్ తీసుకొని కొంతమందికి నచ్చక మళ్ళీ రిటర్న్ ఇచ్చి వాళ్ళు తక్కువగా తీసుకొని మళ్ళీ అదే ప్రోడక్ట్కి సీల్ వేసేసి కొంతమంది అమ్ముతూ ఉంటారు. ఈ స్టోర్ అయితే అలా కాదు, మంచిగానే ఉంది. సో నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ బెస్ట్ ప్రైస్లో రావటం. ప్యాడ్తో పాటు స్టాండ్ కూడా విడిగా తీసుకున్నాను, స్టిక్స్ కూడా మంచిగా తీసుకున్నాను, బ్యాగ్ కూడా విడిగా తీసుకున్నాను. డబల్ ఫోము 20 mm వచ్చింది. వాళ్ళే చేస్తాము అని చెప్పారు విడిగా, డైరెక్ట్ తీసుకోకుండా. దానిలో అంత క్వాలిటీ ఉండదని లేక 20 mm బ్యాగ్ చేస్తామన్నారు. బ్యాగ్ వరకే 3,500 అవుతుంది అన్నారు. సేమ్ అదే తీసుకున్నాను, కొంచెం కూడా తగ్గించలేదు. క్వాలిటీ ఫుల్గా మెయింటైన్ చేస్తామని చెప్పారు, సో అదే తీసుకున్నాము. స్టాండ్ అయితే 3,000 పడింది. చాలా బాగుంది, అంతా కూడా మంచి గట్టి స్టాండ్. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అయితే రాక్స్టార్ అడ్వాన్స్ 20 Pro ప్యాడ్ తీసుకున్నాను. చర్చిలో దేవుని పరిచర్యలో కొంచెమైనా వాడబడాలి అన్నట్టుగా నేను అది నేర్చుకొని చర్చ్ పర్పస్ కోసమే ఆ ప్యాడ్ తీసుకున్నాను. ఆ ప్యాడ్ ఏంటంటే కొంచెం బేసిక్ ప్యాడ్ అనమాట, అది 25,000 అవుతుంది. అయితే అప్పుడు నేను కనుక్కున్నప్పుడు, నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఏంటంటే ఆ ప్యాడ్ చర్చ్ పర్పస్కి సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా టోన్స్ అవి కావాలంటే ఇంకా ప్రొఫెషనల్ ప్యాడ్స్ ఉంటవి, అవి 50,000, 1,00,000 అలా ఉంటాయి అనేటప్పుడు నేను ఇంకా ఆ ప్యాడే తీసుకోవాలని చెప్పేసి రాక్స్టార్ ప్యాడ్ తీసుకున్నాను. అది చాలా బాగుంటుంది, బేసిక్ ప్యాడ్, స్ట్రాంగ్ ప్యాడ్. అయితే తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్యాడ్ తీసుకోవాలని నేను దాదాపు 1 year నుంచి అనుకుంటానే ఉన్నాను. నాకైతే ఎప్పుడు కూడా కుదరలేదు, ఎందుకంటే ఈ ప్యాడ్ 1,00,000 దాకా ఉంటుంది. అయితే నేను ఫస్ట్ అయితే SPD30 తీసుకుందాం అనుకున్నాను, లేదంటే SPD20 కానీ తీసుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అవి వచ్చేసి 70,000 దాకా ఉన్నాయి. సో 70,000 దాకా వస్తున్నాము, ఒకేసారి బెస్ట్ ప్యాడ్ తీసుకోవాలి అని నాకు అనిపించి మళ్ళీ కొన్ని రోజులు ఆగాము. దాదాపు
6 మంత్స్ 1 ఇయర్ నుంచి ఆగేసి ఇంకా డైరెక్ట్గా ఈ రోలాండ్ ఎస్పీడి ఎస్ఎక్స్ ప్యాడ్ తీసుకున్నాను. దీనికి వాటికి తేడా ఏంటంటే వాటి ర్యామ్ కానీ అవన్నీ తక్కువ ఉంటాయి. దీనిలో ర్యామ్ ఎక్కువ ఉండడం వల్ల దాదాపు ఇక్కడ 10,000 వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ ప్యాడ్ అని చెప్పొచ్చు. నేనైతే చెక్ చేసినప్పుడు ఆ చెక్కింగ్లోనే ఆ సౌండ్ వింటుంటే అసలు ఆ ఫీల్ బాగుంది. సో ఇంకా డైరెక్ట్గా మంచి ప్యాడే తీసుకోవాలని చెప్పేసి ఇది తీసుకుంటున్నాను. అయితే ఈ ప్యాడ్కి మిగతా ప్యాడ్లకి తేడా ఏంది, ఆ టచ్ ఫీల్ కానీ ఆ సౌండ్స్ కానీ ఏందనేది ఒక వీడియోలో నేను కంపల్సరీగా చేస్తాను, చూడండి. అయితే రాక్ స్టార్ అడ్వాన్స్ 20 ప్రో అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా బాగుంటుంది. అది కూడా ఉంది. అది చర్చిలోకే, ఓన్లీ చర్చ్ కోసమే అది నేను యూజ్ చేయాలి అనుకుని అది తీసుకున్నాను. ఈ ఎస్పీడి ఎస్ఎక్స్ ప్యాడ్ మీద బాగా ప్రొఫెషనల్ లెవెల్లో నేర్చుకోవాలని నేను ఇది తీసుకున్నాను. అయితే ఈ ఎస్పీడి ఎస్ఎక్స్ ప్యాడ్ సెన్సిటివిటీ చాలా స్మూత్, సౌండ్ క్లారిటీ స్టూడియో లెవెల్లో ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. అసలు ఈ ప్యాడ్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, నేను సాంగ్స్ ఆల్రెడీ రికార్డ్ చేశాను కదా, ఇవి సాంగ్ రికార్డింగ్కి వాటికి ఈ ప్యాడ్ చాలా బాగుంటుంది, ఫుల్ క్లారిటీగా ఉంటుందని తీసుకున్నాను. లేదంటే ఆ ప్యాడే సరిపోతుంది. ఇప్పుడైతే నేను స్టాండ్ని ఫిక్స్ చేసేసాను. ఏం లేదు, అక్కడ మిడిల్లో కానీ ఆ కింద కానీ జస్ట్ దాన్ని గట్టిగా నొక్కి పెట్టేస్తే అయిపోతుంది. పైన ఆ ప్లేట్ వచ్చింది కదా, ఆ ప్లేట్ వరకు తీసేసి ఆ ప్యాడ్కి బ్యాక్ సైడ్లో 4 స్క్రూలు ఉంటాయి. ఆ స్క్రూలు బిగిచ్చేసేసి దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా దాన్ని ఫిట్ చేసేసి కొంచెం నట్టు టైట్ చేసేస్తే సరిపోతుంది. ఫిట్టింగ్ అంతా ఓకే. ఆ తర్వాత వచ్చిన అడాప్టర్, పవర్ అడాప్టర్ కనెక్ట్ చేసేసి స్టిక్స్తో డైరెక్ట్గా కొట్టేయటమే, అంతే ఫ్రెండ్స్. అయితే ఈ రిథమ్ ప్యాడ్లో ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. కస్టమ్ శాంపిల్స్ లోడ్ చేయొచ్చు. మామూలుగా విడిగా చర్చ్ లూప్స్, మనకు కావాల్సిన సాంగ్స్ లూప్స్ కానీ, క్లాప్స్ కానీ, రాక్ ఫీల్స్ కానీ, ఎఫెక్ట్స్ సౌండ్స్ కానీ చాలా ఉంటాయి. ఒకటే ప్యాడ్లో కంప్లీట్ కంట్రోల్ పెట్టుకోవచ్చు దీనిలో. అయితే ఈ రాక్ స్టార్ అడ్వాన్స్ 20 ప్రో వచ్చేసి బిగినర్ ఫ్రెండ్లీ ఎస్పీడి ఎస్ఎక్స్ ప్రొఫెషనల్ పెర్ఫార్మెన్స్ ప్యాడ్ అనమాట. సౌండ్ పంచ్ కానీ, ఇంకా లైవ్ రియలబిలిటీ కానీ, కస్టమైజేషన్ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, దీనిపైన ఉండే రబ్బర్ కానీ, ఆ క్వాలిటీ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ నా పర్పస్కి ఎస్పీడి ఎస్ఎక్స్ పర్ఫెక్ట్ అని నాకు అనిపించింది. నేను అందుకే ఇది తీసుకున్నాను. మనం ఏదైనా ప్యాడ్ కొనాలన్నప్పుడు మన యూజ్ దేనికోసం అది కూడా మనం చూసుకుంటే మనకి బడ్జెట్ని అరేంజ్ చేసేసుకొని మనకి ఏ సెట్ అయితే తీసుకుంటే బెస్ట్. నాకైతే ఫస్ట్ అడ్వాన్స్ 20 ప్రో సెట్ అయిద్దని తీసుకున్నాను. సో అందుకే ఆ బడ్జెట్లో తీసుకున్నాను. దీనికి అది 25,000. సో దీనికి 4 రెట్లు ఎక్కువగా ఉన్నా కానీ నాకు ఇది ఇప్పుడు కావాలి కాబట్టి నేను తీసుకున్నాను. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. 1 ఇయర్ నుంచి కూడా తీసుకోవాలనుకుంటున్నాను. మొత్తానికి 1 ఇయర్ తర్వాత నాకు ఇప్పుడు కల నెరవేరైంది. థ్యాంక్స్ గాడ్. ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన అందరికీ కూడా, మీకు కూడా చాలా థ్యాంక్స్. ఈ ప్యాడ్లో ఏంటంటే కొంచెం తక్కువగా నో నాయిస్, క్లీన్ అవుట్పుట్ ఉంటుంది, స్మూత్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. అయితే మొత్తానికి ఈ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని చెప్పేసి ఈ ప్యాడ్ మీద తీసుకున్నాను. ఒకవేళ మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే మీ బడ్జెట్ని సెట్ చేసుకోండి. ఈ ప్యాడే తీసుకోవాలని లేదు, మన బడ్జెట్ ఏంది అనేది ఈ ప్యాడ్ని అయితే ఇంకా ఫిక్స్ చేసేసాను. ఈ రోలాండ్ ఎస్పీడి ఎస్ఎక్స్ అనేది ఒక ప్రొఫెషనల్ శాంప్లింగ్ ప్యాడ్. అంటే శాంప్లింగ్ ప్యాడ్ అంటే శాంపిల్ ప్యాడ్ ఒకటి, ఒరిజినల్ ప్యాడ్ ఒకటి అని అలా ఉంటుంది అని అనుకోవద్దు. స్టార్టింగ్లో అయితే నేను అలాగే అనుకున్నాను, శాంప్లింగ్ ప్యాడ్ కదా ఇది ఎందుకులే, ఒరిజినల్ ప్యాడ్లు ఏమైనా ఉంటాయేమో అని. శాంప్లింగ్ ప్యాడ్ ఎంత ఉందంటే ఇంక ఒరిజినల్ ప్యాడ్ ఎంత ఉంటుందో అనుకున్నాను. సో శాంప్లింగ్ ప్యాడ్ అంటే అట్లా కాదు, మనకు కావాల్సిన శాంపిల్స్ అవన్నీ తెచ్చుకొని దీనిలో లోడ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే జాతీయ, అంతర్జాతీయ లెవెల్లో లైవ్ స్టూడియో ప్రదర్శనలో కూడా ఇది ఉపయోగిస్తారు. ఇది మంచి స్ట్రాంగ్ ఎక్విప్మెంట్, చాలా బాగుంటుంది ఇది. దీని ర్యామ్ వచ్చేసి 16 GB to 32 GB వరకు ఉంటుంది, చాలా బాగుంటుంది. దాదాపు 10,000 శాంపిల్స్ వరకు దీనిలో స్టోర్ చేసుకోవచ్చు. అనేక మంది ఎస్పీడి ఎస్ఎక్స్ పైనే ఎక్కువగా మనం ఏదైనా ప్రోగ్రాంలో చూసినప్పుడు కూడా ఈ ప్యాడే ఎక్కువ కనపడుతుంది. దీని మీద బాగా ప్రొఫెషనల్ లెవెల్లో వచ్చిన తర్వాత దీనికి ఇంకా కొన్ని పెడల్స్ అని అవి చాలా బాగుంటాయి. ఆ డ్రమ్స్కి సంబంధించినవి కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అయితే దీనికి సీడీ కూడా ఇచ్చారు. ఆ శాంప్లింగ్స్ కొన్ని మనం లోడ్ చేసి పెట్టుకోవచ్చు. వారంటీ కార్డు కూడా ఇచ్చారు, మనం చూస్తున్నాం కదా. అది కంపల్సరీ మనం పెట్టుకుంటే మంచిది. ఒకవేళ 1 ఇయర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అవి మనకు యూస్ అవుతాయి, అప్పుడే కదా అవి మనకు గుర్తొచ్చేది. అందుకే ఆ పెట్టెలో పెట్టేసుకొని సైడ్ని పెట్టేస్తే ఉంటాయి. అడాప్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను, కనెక్ట్ చేసి టెస్ట్ చేద్దామని. అయితే ఫ్రెండ్స్, ఈ ప్యాడ్లో మొత్తం కూడా 9 ప్యాడ్స్ ఉంటాయి.
మీరు చూస్తున్నారు కదా, కింద డిస్ప్లే ఉంది, దానిపైన 3 ప్యాడ్స్, ఆ పైన 3 ప్యాడ్స్, టాప్లో 3 ప్యాడ్స్, మొత్తం 9 ప్యాడ్స్ ఉంటాయి. రాక్ స్టార్ అడ్వాన్స్ 20 ప్రోలో వచ్చేసి 6 ప్యాడ్స్ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, నేను యమహా డిటిఎక్స్ కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా ఒకేసారి ప్యాడ్లు మార్చడం ఎందుకని ఒకేసారి మంచిది తీసుకున్నాను. దీనిలో శాంపిల్ ఇంపోర్ట్, రికార్డింగ్, ఆన్బోర్డ్ ఎడిటింగ్, ఎఫెక్ట్స్, ఇంజిన్స్, యూఎస్బి మిడి కనెక్టివిటీ, కంప్యూటర్ యూఎస్బి ద్వారా కనెక్ట్ చేసుకొని ఆడియో మిడి ట్రాన్స్ఫర్ కూడా దీనిలో చేసుకోవచ్చు. పవర్ ఆన్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, మీకు తక్కువ బడ్జెట్లో చర్చ్ పర్పస్ కానీ అట్లా బేసిక్ ప్యాడ్ కావాలి అనుకుంటే రాక్ స్టార్ 20 ప్రో అయితే నేను సజెస్ట్ చేస్తాను. అదైతే చాలా బాగుంటుంది, అది తీసుకోవచ్చు. లేదు బడ్జెట్ ఫ్రెండ్లీలో కొంచెం ప్రొఫెషనల్లో కావాలి అంటే యమహా డిటిఎక్స్, అది 50,000 55 దాకా ఉంది. ఆ తర్వాత ఎస్పీడి 20, ఎస్పీడి 30 అవి కూడా తీసుకోవచ్చు. అవి కూడా ప్రొఫెషనల్ లెవెల్లో చాలా బాగుంటాయి. అవి కూడా 60,000, 70,000, 80,000 దాకా ఉన్నాయి. ఆ తర్వాత ఇది ఎస్పీడి ఎస్ఎక్స్. ఫ్రెండ్స్, మ్యూజిక్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళకి రైట్ ఇన్స్ట్రుమెంట్ చూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ కన్నా కూడా పర్పస్ ముఖ్యం. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా వాల్యుబుల్.